అనగనగా ఒక పాత అటక మీద దుమ్ము పట్టిన ఒక మూలన లూమీ అనే ఒక చిన్న దీపముండేది. బయట ఉన్న పెద్ద వీధి దీపాలు ప్రపంచమంతా కనిపించేలా వెలుగుతుంటే లూమీ మాత్రం తనను తాను చాలా చిన్నదిగా, అందరూ మర్చిపోయిన దానిలా భావించేది. ఎప్పటికైనా తాను కూడా ప్రకాశించాలని కలలు కంటూ ఆ షెల్ఫ్ మీద ఎదురుచూస్తూ ఉండేది. ఒక రాత్రి ఏదైనా సాహసం చెయ్యాలనే ఆశతో లూమీ బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కాని ప్రపంచం తను ఊహించిన దానికంటే చాలా పెద్దదిగా, చీకటిగా ఉందని దానికి త్వరగానే అర్థమైంది. అడవిలోని నీడలు భయంకరంగా ఉన్నాయి. ఆ గాఢాంధకారంలో లూమీ ఇచ్చే చిన్న వెలుగు సముద్రంలో ఒక చుక్కలా అనిపించింది. అకస్మాత్తుగా దానికొక చిన్న ఏడ్పు వినిపించింది. ఒక పెద్ద పుట్టగొడుగు కింద ఒక చిన్న కుందేలు కూర్చొని చీకట్లో ఇంటికి వెళ్లే దారి తెలియక ఏడుస్తోంది. లూమీ మెల్లగా దాని దగ్గరకు వెళ్ళింది. ఆ దీపపు వెచ్చని పసుపురంగు వెలుగు కుందేలు చుట్టూ ఉన్న చీకటిని మెల్లగా దూరం చేసింది. ఏమీ భయపడకు, నేను నీకు దారి చూపుతాను అని లూమీ ధైర్యం చెప్పింది. వారు నడుస్తుండగా ఆ వెలుగును చూసి ఒక ఉడుత, ఒక రాకూన్ కూడా వారితో కలిశాయి. మొదటిసారిగా లూమీ కేవలం ఒక పాత దీపంలా కాకుండా అందరికీ దారి చూపే ఒక నాయకుడిలా అనిపించింది. అంతలో అడవిలో ఒక పెద్ద గాలివాన మొదలైంది. ఆ గాలి లూమీలోని జ్యోతిని ఆర్పేయాలని చూసింది. కాని ఆ జంతువులేవీ భయపడి పారిపోలేదు. బదులుగా అవి లూమీ చుట్టూ చేరి తమ శరీరాలతో గాలి తగలకుండా అడ్డుగా నిలబడి తమ స్నేహితుణ్ణి కాపాడుకున్నాయి. తమకు దారి చూపిన ఆ వెలుగు ఆరిపోకుండా అవి కాపాడాయి. అందరూ కలిసి ఆ తుఫానును ఎదుర్కొంటూ ముందుకు సాగారు. చివరకు దూరంగా ఒక వెచ్చని వెలుగు కనిపించింది. అదొక గ్రామం. ఇళ్ల కిటికీల నుండి నారింజరంగు వెలుగు వస్తోంది. అది చూసి కుందేలు సంతోషంతో గంతులు వేసింది. చివరకు అవి ఇంటికి చేరుకున్నాయి. జంతువులన్నీ తమ చిన్న హీరో అయిన లూమీని చూసి కేరింతలు కొట్టాయి. అటకమీద ఉన్నప్పటికంటే లూమీ ఇప్పుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. ఆ రాత్రి లూమీ ఒక గొప్ప విషయం తెలుసుకుంది. మనం ఇతరులకు సహాయం చేయడానికి సూర్యుడంత పెద్దగా ఉండక్కర్లేదు. ఒక చిన్న వెలుగు కూడా 10 మందికి దారి చూపగలదు.